షలోమ్. నేను ఇప్పుడు యెరూషలేంలో ఈ యొక్క సెంట్రల్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. మనకు హైదరాబాద్లో CBS ఎలా, అలాగే యెరూషలేంలో ఈ యొక్క సెంట్రల్ బస్ స్టేషన్ అలా అన్నట్టు. ఓకే, ఈ బస్ స్టేషన్ ఎదురుగానే ఇక్కడ మనం గమనించినట్లయితే లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ లోకల్ ట్రైన్ స్టాప్ అన్నట్టు ఇది. దీని ఎదురుగానే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పెద్ద రైలు ఆగే స్టేషన్ ఉంటుంది అన్నట్టు. మామూలుగా మెయిన్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇది. అంతేకాదు ఇక్కడ నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూపించాలి. ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఈ యొక్క పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లో వర్క్ జరుగుతూ ఉంటుంటే పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇదిగో అక్కడ ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేశారు కదా, ఆ వే నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఒక ఇటుక వచ్చి ఆ వ్యక్తి మీద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, ఇదే స్టేషన్లో ఉన్నాను. ఆ వ్యక్తి అక్కడే పడిపోయాడు. వెంటనే ఉటావుటిన ఆ యొక్క అంబులెన్స్ వచ్చింది, ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళందరూ వచ్చారు. ఆ వ్యక్తిని సేఫ్గా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అయితే దాని తర్వాత జస్ట్ 2 days గ్యాప్లోనే ఇజ్రాయేలీ ప్రభుత్వం వారు ఇదిగో ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నుండి వచ్చే వాళ్లకు పైనుండి ఏది పడినా కానీ ప్రమాదం జరగకుండా ఇదిగో ఈ రకంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాత్రమే కాదు, దేశం మొత్తము మనుషులు నడుచుకుంటూ వెళ్ళే మార్గాలలో, సమీపంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలలో అన్నిటిలో ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగో చూడండి ఎలా ఏర్పాటు చేశారో. ఇక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వము మనిషి ప్రాణానికి చాలా విలువిస్తుంది. ఓకే, నా ట్రైన్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతూ ఉంటున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.